హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జూస్ వ్లాగ్స్. ఈ వీడియో తీసి చాలా డేస్ అయింది. బట్ పోస్ట్ చేయడం మర్చిపోయాను. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిదనమాట. ఈ టెంపుల్ వచ్చేసి చదలాడ దగ్గర ఉంది. కాకినాడ డిస్టిక్ తొలి తిరుపతి దగ్గర అన్నమాట. ఇక్కడ బ్రిడ్జ్ ఉందన్నమాట. బ్రిడ్జ్ అవతల చదలాడ అయితే బ్రిడ్జ్ అవతల తొలి తిరుపతి అనమాట. ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ కూడా విజిట్ చేసి వెళ్తారు. ఈ టెంపుల్ వచ్చేసి సింపుల్గా పీస్ఫుల్గా ఉండిద్ది. ప్రతి ఇయర్ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి ఇక్కడ తీర్థం జరుగుద్ది అనమాట. మార్నింగ్ కంటే నైట్కే చాలా బాగుండిద్ది. నైట్ సంబరాలు అవి జరుగుతాయి ఇక్కడ. నార్మల్ డేస్లో చాలా సైలెంట్గా ఉండిద్ది. పక్కనే ఏర్ అనమాట. ఇప్పటికీ మేము మార్నింగ్ నుంచి 3 times వచ్చాము. ఇది టెంపుల్ లోపల. ఇక్కడ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే లోపలికి వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ నేను సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి ఇక్కడికే వస్తాను. ఎవ్రీ ఇయర్ జాయింట్ వీల్, రంగుల రాట్నం అలాంటి గేమ్స్ లాంటివి పెట్టేవారు. ఈ ఇయర్ ఏం పెట్టలేదు. ఇది నైట్ అన్నమాట. నైట్ ఫుల్ లైటింగ్ పెట్టారు. ఇప్పటికి నేను 4th time రావడం అన్నమాట. షష్ఠి 1 week ముందే లైటింగ్స్ పెడతారు. సుబ్రహ్మణ్య స్వామి నాటకాలు కూడా వేస్తారనమాట. ఎవ్రీ నైట్ 1 week.
నాకైతే సుబ్రహ్మణ్య స్వామి సృష్టిలో నచ్చేది మందు కాల్పులే అనమాట. నేనైతే నైట్ వచ్చేది దీనికోసమే, ఇవి చూడటానికే అనమాట. ఇప్పుడు పామేస్తారు, దానికోసమే వెయిట్ చేస్తున్నాము. చాలా సేపటి తర్వాత వేశారు. ఈత చెట్టు వేస్తారు. ఈత చెట్టు తర్వాత నెక్స్ట్ పాము అనమాట. మీదకి వస్తుందేమో అని భయం వేస్తుంది, కానీ అయినా చూడాలనిపించింది.